రైట్, నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ 2026. ఈరోజు ఐపీఎల్ 2026లో హైదరాబాద్ జట్టు మంచి ఫామ్లోకి వచ్చింది. నిజంగా ఈరోజు జరిగిపోయే జైపూర్ వేదికగా జరిగిపోయే హైదరాబాద్ అలాగే రాజస్థాన్తో తలపనుంది. బ్యాటింగ్లో కూడా ఎస్ఆర్హెచ్ మంచికి పేరు పెట్టలేం, కానీ బౌలింగ్లోనే వీక్ ఉన్నటువంటి జట్టుగా యువ ప్రేసర్లకు అండగా నిలిచారు. దీంతో హైదరాబాద్ జట్టు భీకరంగా మారింది. బ్యాటింగ్లో బ్యాటర్లు చెలరేగిపోయి ఆడితే కనుక బౌలర్లు సమిష్టిగా ఆడించి జట్టును విజయాలు బాటలో నడిపిస్తున్నారు. సో మొత్తం మీద అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్ మొత్తం మీద ఉత్కంఠగా ఉండబోతోంది. దీనికి సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది, అసలు ఎట్లా ఆడితే బాగుంటుంది, సో అక్కడ మ్యాచ్ విశేషాలు ఏంటో తెలుసుకోవడానికి మనతో పాటు మన కార్యక్రమంలో జాయిన్ కావడానికి ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ సుధీర్ గారు మనతో ఉన్నారు. సుధీర్ గారు నమస్తే సాయి, చెప్పండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్ అండి. సుధీర్ గారు, సో ఎస్ఆర్హెచ్ మంచి ఫామ్లోకి వచ్చిందండి. నా ఒపీనియన్ అయితే నిజంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ నుండి చూసుకుంటే కనుక ఇయర్ చాలా మంచి ఫామ్లో ఉంది. సో ఈ రోజు ఉండబోయే మ్యాచ్ ఎలా ఉండబోతుంది కోచ్? ఐ థింక్ హోమ్ 3 wins తోటి వాళ్ళ ఉత్సాహం కొంచెం పెరిగిపోయింది, డౌటే లేదు. అండ్ ఈరోజు జరిగే మ్యాచ్ లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సాయి, ప్యాట్ కమింగ్స్ ఈస్ గోయింగ్ టు ప్లే అన్న ఒక రిపోర్ట్ అయితే మనం చదివాం, విన్నాం కూడా, ఒక న్యూస్ విన్నాం. అండ్ అతను ఆడినట్లయితే డెఫినెట్లీ ఆ బౌలింగ్ లో బలం అనేది ఏర్పడుతుంది వాళ్ళకు, బికాస్ దే జస్ట్ బీన్ లుకింగ్ ఫర్ హిజ్ ఎంట్రీ. అండ్ టీమ్ తోటి ఉన్నాడు చాలా రోజుల నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు, ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చాడు. రీహాబిలిటేషన్ అద్భుతంగా జరిగింది అండ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు కూడా పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు అతనికి గో అహెడ్ అని చెప్పి. సో ఒకవేళ అతడు ఈరోజు ఆడినట్లయితే రియల్ గానే ఒక ప్లస్ పాయింట్ అవుతుంది, ఎందుకంటే వి ఆల్ నో వాట్ కైండ్ ఆఫ్ ప్లేయర్ ఈజ్ యాక్చువల్లీ. ఒక బౌలింగ్ లోనే కాదు, బ్యాటింగ్ లో కూడా రాణించే కెపాసిటీ అతనికి ఉంది. అండ్ ఈజ్ ఎ గుడ్ క్యాప్టెన్ ఆల్సో, చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి క్యాప్టెన్ అతను. సో అతన్ని రాక అనేది నేను అనుకున్నాను ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ హైదరాబాద్ యాక్చువల్లీ. అండ్ లెట్స్ హోప్ దట్ ఇప్పుడు ఈ రోజు జరిగే జైపూర్ మ్యాచ్, ఆ తర్వాత ముంబై జరిగే మ్యాచ్ లో, ఈ 2 matches లో ఏదైనా ఒక విన్ అనేది నేను అనుకుంటాను కొంచెం మరింత, ఎందుకంటే బికాస్ అవుట్ సైడ్ ఆడుతున్నప్పుడు డెఫినెట్లీ ప్రెషర్ ఉంటుంది, హోమ్ టీమ్ అడ్వాంటేజ్ హోమ్ టీమ్ ఉంటుంది కనుక ఐ థింక్ ఈ 2 matches లో ఒక మంచి విక్టరీ సాధించా కానీ మీరు చెప్పినట్టుగా వాళ్ళకు ప్లే ఆఫ్ రేసెస్. రైట్ సుధీర్ గారు, గతంలో చూసుకున్నట్టయితే ఇదే ఆర్ఆర్తో మన ఎస్ఆర్హెచ్ కూడా ఆడి గెలిచింది. సో ఈ దెబ్బకు దెబ్బ అనే విధంగా కూడా చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ తిరిగి తీసుకోవచ్చు అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ, బికాస్ దట్ వాజ్ ఐ థింక్ ద వర్స్ట్ స్టార్ట్ దే ఎవర్ హ్యాడ్. అండ్ 9-for-5 అనేది ఎప్పుడు మనం చాలా రేర్ గా చూస్తుంటాం. అండ్ అఫ్ కోర్స్ అప్పుడు ఇద్దరు హింగే అండ్ హుస్సేన్ ఇద్దరు అద్భుతంగా యంగ్స్టర్స్ డెబ్యూటెంట్స్ బ్రహ్మాండమైనటువంటి స్పెల్స్ కనబరిచారు. సో ఆ మ్యాచ్ లో ఓడిపోవాల్సి వచ్చింది. అండ్ మీరు అన్నట్టుగా ఒక మంచి ఛాన్స్ ఉంది, బికాస్ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో ఓడిపోయినారు కనుక వాళ్ళ హోమ్ క్రౌడ్ ముందు హైదరాబాద్ ఓడించే ఛాన్సెస్ ఉంటాయి, ఉండవని కాదు. బట్ వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, బికాస్ అందరు కూడా ఫామ్ లో లేరు. రియల్ గా చెప్పాలంటే జైస్వాల్ అంత పెద్ద టెర్రిఫిక్ ఫామ్ లో ఏం కనబడలేదు. అండ్ సూర్యవంశీ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ, ఎందుకంటే యంగ్స్టర్ టాప్ 5 రన్ బోర్డ్ లో ఉన్నాడంటే, లీడర్ బోర్డ్ లో ఉన్నాడు అంటే ఐ థింక్ ఈస్ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. కానీ వాళ్ళకు హెడ్ మేయర్ అంత పెద్ద కంట్రిబ్యూషన్ ఇవ్వకపోవడం, తర్వాత రియా కెప్టెన్ స్వయంగా మొన్న ఆడినటువంటి షాట్ ఐ థింక్ ఐ వాజ్ నాట్ ఇంప్రెస్ ద వే హీ ప్లేడ్ యాక్చువల్లీ. అఫ్కోర్స్ దే స్కోర్డ్ ఎ విన్. రైట్ సుధీర్ గారు, రెండు టీంలు కూడా చూసుకున్నట్టయితే కనుక 2 సమవిచ్చులుగా ఉన్నాయి. సో ఆర్ఆర్కి సంబంధించినట్టు చూసుకుంటే 3 పాయింట్లు, ఎస్ఆర్హెచ్కి 4 స్థానంలో ఉంది. హైదరాబాద్ కూడా 4వ స్థానంలో ఉంది. ఇటు రాజస్థాన్ కూడా సంబంధించిన 3వ స్థానంలో ఉంది. సో రాజస్థాన్ ఈ మ్యాచ్తోనైనా సరిసమానంగా మారబోతోందా? సో ఇద్దరికి టఫ్ మ్యాచ్ నిజంగా చెప్పాలంటే. టూ టీమ్స్ ఆన్ పేపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ రాజస్థాన్ అఫ్ కోర్స్ బౌలింగ్ రియల్ గానే ఒక ప్లస్ పాయింట్ అవుతూ వచ్చింది, ఎందుకంటే ఆర్చర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు వాళ్ళకు. అట్లాగే బర్గర్ స్టార్టింగ్ లో వికెట్లు ఇస్తున్నాడు. తర్వాత జడేజా లాస్ట్ మ్యాచ్ లో తన పర్ఫార్మెన్స్ కనబరిచాడు, బాల్ తోటి బ్యాట్ తోటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. అతడు కూడా ఫామ్ లోకి రావడం ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది, ఎందుకంటే లోవర్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నప్పుడు ఫెరేరా హెట్మేర్ లో ఇద్దరులో ఎవరైనా ఒకళ్ళు మంచి ఫామ్ లోకి రావడం అనేది పడారు, లేకుంటే మరింత ఫారిన్ బౌలింగ్ స్ట్రెంత్ ను పెంచుకుంటారా, మరొక బ్యాటర్ ఇంక్లూడ్ వి డోంట్ నో దట్ దే స్ట్రాటజీస్. బట్ జురేల్ కూడా చాలా అద్భుతంగా ఆడాడు స్టార్టింగ్ లో. అండ్ అతడు కూడా నేను అనుకుంటాను ఈ రోజు సుధీర్ గారు, రాజస్థాన్ ప్లేయర్ అయినటువంటి సూర్యవంశీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండవచ్చు అంటారు? ఈస్ బీన్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే కనుక డక్అవుట్ అయ్యారు, కూడా ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగానే ఆడుతున్నాడు, ఎటువంటి ప్రెషర్ లేకుండానే ఆడుతున్నాడు. ఆడినప్పుడల్లా అఫ్ కోర్స్ సహజం అండి, బికాస్ చాలా యంగ్ క్రికెటర్ కనుక 15 సంవత్సరాలు కనుక ఎర్రర్స్ చేస్తున్నాడు.
నేర్చుకుంటూ ఉంటాడు. మెచ్యూర్డ్ అయినా కొద్దీ అతనిలో మార్పు అనేది మనం చూస్తూ ఉంటాం, అందులో డౌటే లేదు. బట్ అతడు అవుట్ అయిన తర్వాత అతడు బాధపడేటటువంటి విధానం కూడా అందరికీ నచ్చుతుంది. సో Yeah. హోప్ దట్ అతడు కొంచెం వికెట్ పైన ఎక్కువగా నిలబడే ప్రయత్నం చేయాలి. బికాస్ అప్పుడే మీకు రన్స్ వస్తాయి. వికెట్ పైన నిలబడగలిగినట్లయితే మీరు రైట్ 10 బాల్లలో ఎస్ఆర్హెచ్ 20 కి రన్స్ స్కోర్ చేసి సంబంధించినటువంటి లాభం ఉండదు. అభిషేక్ వర్మ సంబంధించిన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండొచ్చు? ఎందుకంటే గత మ్యాచ్లో చూసుకున్నట్టయితే ఆయన పర్ఫార్మెన్స్ మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఈ రోజు ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉంది కాబట్టి ఈ రోజు ఎలా ఉండబోవచ్చు అంటారు పర్ఫార్మెన్స్? ఐ థింక్ చాలా అద్భుతంగా ఫామ్ లోకి వచ్చాడు. ముఖ్యంగా యా ఈవెన్ వరల్డ్ కప్ లో కూడా మనం చూసాం, లాస్ట్ లో ఫామ్ లోకి రావడం చూసాం. ఆ తర్వాత టోర్నమెంట్ స్టార్టింగ్ లో కొంచెం ఫెయిల్ అవుతున్నప్పుడు ఫస్ట్ బాల్ డక్స్ కూడా చూస్తుంటాం అతను ఆడుతున్నప్పుడు. బట్ లాస్ట్ మ్యాచ్ సెంచరీ అనేది నేను అనుకుంటాను చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈస్ రియలీ బిన్ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. ట్రావిస్ హెడ్డే కొంచెం మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు కానీ ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడటం లేదు. అండ్ అతని పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కనుక ఇద్దరు అఫ్ కోర్స్ మంచి స్టార్ట్స్ ఇస్తున్నారు. పవర్ ప్లేలో రన్స్ వస్తున్నాయి. పవర్ ప్లేలో కూడా సన్ రైజర్స్ రన్స్ స్కోర్ చేస్తున్నప్పుడు ఎక్కువ వికెట్లు కోల్పోకుండా మంచి స్టార్ట్ అయితే అందుకుంటున్నారు. అండ్ మధ్యలో వాళ్ళకు క్లాస్ అని ఉండడం కూడా ప్లస్ పాయింట్ అయిపోయింది. బట్ ఇంకా కొంచెం నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా మిడిల్ ఆర్డర్ లోవర్ ఆర్డర్ లో కొంచెం ఒక మంచి స్టెబిలిటీ ఉన్నటువంటి ఒక ప్లేయర్ కావాలి వాళ్ళకి. ఎందుకంటే టాప్ ఆర్డర్ ఒకవేళ సడన్ గా కొలాప్స్ అయినప్పుడు యూ నీడ్ ఎ ప్లేయర్ యాక్చువల్లీ. వాళ్ళకు కమిందో మెండిస్ రైట్ ప్లేయర్ కూడా ఉన్నాడు కావాలి అంటే. రైట్ అండ్ థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో చూసారు కదా, మొత్తం మీద ఐపీఎల్ వార్ అనేది 2 మ్యాచ్లు ఉన్నాయి. ఇటు డీసీ వర్సెస్ పంజాబ్ అండ్ ఇటు ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో మొత్తం మీద ఈ 2 మ్యాచ్లలో ఎవరు గెలుస్తారు ఏంటనేది ప్రతి ఒక్క క్రికెట్ ప్రేమికులు కూడా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఈరోజు ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి ఏ టీం గెలుస్తుందో అనేది. రైట్, ఇది ఇప్పటివరకు ఐపీఎల్ 2026 అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. నిజాం ఇదే మా విజయం.